నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారో నాకు ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. సో ఈరోజు వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ వీడియో అనమాట. ఇది కూడా ఎప్పటిలాగానే వీడియో అయితే మాత్రం అసలు స్కిప్ చేయమాకండి. చాలా షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరికీ హెల్ప్ అవుతుంది అనమాట వీడియో మాత్రం. కాకపోతే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చిందా లైక్, షేర్, కామెంట్ కూడా చేసేసేయండి. నచ్చిన అమ్మాయితో క్లోజ్ అవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి. బట్ కాకపోతే ఇక్కడ ఒక మిస్టేక్ ఏంటంటే చాలా మందికి నచ్చిన అమ్మాయితో మాట్లాడాలని ఉంటుంది కానీ బట్ చాలా భయం ఉంటుంది అనమాట లోపల. సో అంటే ఎలా మాట్లాడాలి, ఎలా స్టార్ట్ చేయాలి, సో ఎలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుంది, ఒకవేళ ఇలా మాట్లాడితే మమ్మల్ని ఏమైనా అవాయిడ్ చేస్తారా లేకపోతే బ్యాడ్గా అనుకుంటారా. సరే కొంతమందికి డేరింగ్ అనేది అస్సలు రాదనమాట. సో లోపల మనసులో మాత్రం ఎలా అయినా మాట్లాడాలి అనే థాట్స్ ఉంటాయి కానీ బట్ పర్టికులర్గా ఆ మూమెంట్ వచ్చేటప్పటికి అసలు ఏం మాట్లాడాలి అనేది కూడా కొంతమంది అబ్బాయిలకి అస్సలు అర్థం కాదు. బట్ నేను చెప్తాను, ఒక 5 క్వశ్చన్స్ ఇస్తాను మీకు. సో ఈ 5 క్వశ్చన్స్ కనుక మీరు ఒక అమ్మాయితో మాట్లాడినట్లయితే ఖచ్చితంగా ఆ అమ్మాయి మీతో క్లోజ్ అవుతుంది అనమాట. ఇది ఓన్లీ లవ్ గురించే కాదండి. మీరు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా లేదా ఒక ఫ్రెండ్గా తన నా లైఫ్లో ఉండాలి అనుకున్నా కూడాను సో ఎవరైనా 5 క్వశ్చన్స్ అయితే అడగండి. ఈ క్వశ్చన్స్ అనేవి అడగటం వల్ల వాళ్ళు మీకు ఇంకొంచెం క్లోజ్ అవుతారనమాట. సో మీకు దగ్గర అవుతారు, మీతో ఫ్రీగా ఉంటారు, మీరు ఏదైనా షేర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆర్ యూ హ్యాపీ? ఈ మాట అడిగి చూడండి. అంటే నువ్వు హ్యాపీగా ఉన్నావా నీ లైఫ్లో? ఇలాంటి క్వశ్చన్ అనేది అడిగినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఒక రియాక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మేబీ వాళ్ళు హ్యాపీగా ఉంటే ఓకే ఐఎమ్ హ్యాపీ అని చెప్తారు, లేదా ఏదైనా వాళ్ళ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్స్ జరిగినాయి అనుకోండి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటారు. అంటే నాకు ఆ ప్రాబ్లమ్స్ ఉండేవి, ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లేవు, లేకపోతే నా లైఫ్లో అలా జరుగుంటే బాగుండేదేమో, సో ఇలా జరగలేదు, సో నాకు అది ఉంటే బాగుండేదేమో, అలా లేదు నాకు, బట్ ఓకే ప్రజెంట్ బాగానే ఉన్నాను, లేదా ప్రాబ్లమ్స్ అనేవి ఓకే ఉంటాయి కామన్ కదా అని. కానీ అంటే ఏదో ఒకటి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆన్సర్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. సో దీనివల్ల వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, అంటే వాళ్ళు పాజిటివ్గా ఉంటారా లేకపోతే నెగిటివ్గా ఉంటారా అనేది కూడా తెలుసుకోగలిగే ఛాన్స్ ఉంటుంది ఈ క్వశ్చన్ అడగటం వల్ల. సో కాబట్టి ఫస్ట్ అయితే ఈ క్వశ్చన్ అయితే మీరు ఎవరితో అయితే క్లోజ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళని అడిగి చూడండి. ఇవే కాదండి, ఇంకా చాలా రకాల ఆన్సర్లు వాళ్ళ దగ్గర నుంచి వస్తూనే ఉంటాయన్నమాట. ఒక చిన్న క్వశ్చనే అయినప్పటికీ బట్ వాళ్ళ లైఫ్లో జరిగిన చాలా చాలా సిచ్యువేషన్స్ అన్నీ కూడాను మీతో షేర్ చేసుకుంటారు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, నీ హాలిడేస్ని నువ్వు ఎక్కడ బాగా ఎంజాయ్ చేస్తావని అడిగి చూడండి. ఎందుకంటే డైరెక్ట్గా మీరు మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి అన్నారు అనుకోండి, డెఫినెట్లీ నీకెందుకు అంటారు అనమాట. బట్ ఈ విధంగా కొంచెం ఇండైరెక్ట్గా మీరు అడిగారు అనుకోండి, అంటే కొంచెం వాళ్ళకి తెలిసేలా కాకుండా వాళ్ళని మీరు ఖాళీగా ఉన్నప్పుడు లేదా నీకు కొంచెం హాలిడే టైం దొరికినప్పుడు నువ్వు ఎక్కువగా ఎక్కడికి ఇష్టపడుతుంటావు అని ఇలా అడిగారు అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి ఆన్సర్ అయితే వస్తుందన్నమాట. అంటే నాకు ఆ ప్లేస్ అంటే ఇష్టం, ఈ ప్లేస్ అంటే ఇష్టం, నేను ఎక్కువ ఇక్కడికి వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటాను, సో నా హాలిడే అంతా కూడాను సో నేను ఆ ప్లేస్లో ఎంజాయ్ చేస్తుంటాను ఎక్కువగా అని చెప్తూ ఉంటారు. ఒకవేళ మేబీ వాళ్ళు అలా చెప్పినప్పుడు నీకు పర్టికులర్గా ఆ ప్లేస్ అంటేనే ఎందుకు ఇష్టం, సో నువ్వు ఎందుకు అక్కడ ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతావు అని మీరు కూడా కొంచెం క్వశ్చన్స్ అనేవి అడగొచ్చు అనమాట. ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత వాళ్ళు చెప్పే సమాధానాన్ని బట్టి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా క్యూట్గా ఇంకొన్ని ప్రశ్నలు కూడా మీరు వేయచ్చు. అండ్ మీ కన్వర్జేషన్ కూడా అందరితో స్టాప్ అవ్వదు అనమాట. ఇంకా మీరు ఎక్కువసేపు మాట్లాడుకోగలిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక దాంతో పాటుగా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నీ టాప్ సీక్రెట్ ఏంటి అని అడగండి. అంటే సీక్రెట్స్ అనేవి నార్మల్గా చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కొంచెం మెయింటైన్ చేస్తుంటారు కదా. బట్ ఎవరికి చెప్పని సీక్రెట్ కొంచెం ఫన్నీగా కావచ్చు, ఇలాంటివి ఏదైనా కొంచెం బోరింగ్గా ఉంది, నీ సీక్రెట్ ఏదైనా చెప్పు ఒకటి అని అడగండి. కొంచెం క్యూట్గా అడిగి చూడండి ఈ క్వశ్చన్ అనేది. సో ఎందుకంటే సీక్రెట్స్ అనేవి అందరితో చెప్పరు కదా. సో స్పెషల్ పర్సన్తో మాత్రమే షేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీరు అడిగే విధానంలో ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు. ఏదైనా వాళ్ళ లైఫ్లో ఫన్నీ ఇన్సిడెంట్ జరిగినా ఏదైనా సరే, నేను చిన్నప్పుడు అలా ఉండేదాన్ని, సో ఇలా చేశాను, సో ఇలా ఫన్నీగా జరిగిపోయింది నా లైఫ్లో, సో నేను అలా చేసి ఉండకుండా ఉంటే బాగుండేదేమో, సో ఆ సిచ్యువేషన్లో అలా జరిగింది, ఇలా జరిగింది, సో నేను ఇలా చేశాను, ఇవన్నీ చాలా చెప్తారా అండి. ఈ క్వశ్చన్ అడగటం వల్ల ఒక సీక్రెట్ చెప్పమన్నప్పుడు వాళ్ళ లైఫ్లో ఇంకా అన్నీ వాళ్ళకి గుర్తు చేసినట్లు అవుతుందన్నమాట. మీరు ఏమైనా ఉన్నా కూడాను వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా మీతో ప్రతిదీ కూడాను షేర్ చేసుకునే ఛాన్స్ అయితే వస్తుంది డెఫినెట్లీ. ఇలాంటి క్వశ్చన్ని మాత్రం అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు. బట్ నేను చెప్పాను కదా, సో నీ సీక్రెట్ నాకు చెప్పు, నాకు చెప్పక ఎవరికి చెప్తావు, ఇట్లా కొంచెం అడిగేటప్పుడు కూడా చాలా మంచిగా అడిగి చూడండి. అండ్ అలా అడగటం వల్ల వాళ్ళ దగ్గర నుంచి బోలెడన్ని ఆన్సర్స్ అయితే మీకు వస్తూనే ఉంటాయన్నమాట. సో ఏది కూడా ఏంటంటే నేనేంటి నెక్స్ట్ మీరు ఇది చెప్పండి అది చెప్పండి, అది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు
క్వశ్చన్స్ అనేవి అడిగిన తర్వాత గర్ల్ ఫ్రెండ్ ఎలా మాట్లాడుతుంది, సో ఆ మాటలని బట్టి మీరెలా రియాక్ట్ అవ్వాలి, మీరెలా మళ్ళీ ఆ క్వశ్చన్కి ఇంకొక క్వశ్చన్ మీరు కొంచెం స్మైల్ ఫేస్తో యాడ్ చేసుకొని అడగటం, ఇలా మీ కన్వర్జేషన్ అనేది పెంచుకుంటూ వెళ్తూ ఉండండి. ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా, బోరింగ్గా లేకుండా మీరు మాట్లాడే విధానం ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ 4th వన్ క్వశ్చన్ ఏంటి అంటే, నీ చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా చెప్పు అని కూడా అడిగి చూడండి. సో దీనివల్ల కూడా ఫస్ట్ ఈ క్వశ్చన్ అడగంగానే వాళ్ళ దగ్గర నుంచి మంచి స్మైల్ అయితే వస్తుంది. ఇంకా వాళ్ళకి అన్నీ కూడా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. ఐ థింక్ నేను ఎక్కువగా గేమ్స్ ఆడేదాన్ని, లేకపోతే సో మా ఫ్రెండ్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఇంతమంది ఉండేవాళ్ళు. సో పాటుగా చిన్నప్పుడు నాకు ఒక క్రష్ కూడా ఉండేది. సో ఒక అబ్బాయిని చూసినప్పుడు నాకు క్రష్ ఉండేది. సో అలా జరిగింది, సో ఫన్నీగా ఇలా జరిగింది, సో నేను అలా చేశాను భయంతో, ఇట్లాంటివన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. డెఫినెట్లీ వాళ్ళు ఒక స్మైలింగ్ ఫేస్తో ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నారంటే ఆ ఫ్రీడమ్ అనేది వాళ్ళకి వస్తుంది అనమాట. మీతో చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. సో ఫ్రెండ్లీగా అవుతున్నాడు కదా అనే ఉద్దేశం అనేది అమ్మాయికి కలుగుతుంది అనమాట. డెఫినెట్లీ క్వశ్చన్ అయితే అడిగి చూడండి. సో అంటే మీరు అడిగేది ఒక చిన్న క్వశ్చన్ అని మీ అందరికీ అనిపిస్తుందేమో, ఇంత చిన్న క్వశ్చనే కదా అని. బట్ ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత వచ్చే ఆన్సర్స్ ఉంటాయి కదా, చాలా ఆన్సర్స్ వస్తాయన్నమాట. అంటే ఒక అమ్మాయితో మాట్లాడటానికి మీకు చాలా అవకాశాలు వస్తాయన్నమాట ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడగటం వల్ల అనమాట. ఎవరైనా వాళ్ళకి చిన్నప్పుడు మెమరీస్ ఎవరైనా గుర్తు చేశారంటే డెఫినెట్లీ వాళ్ళకి ఒక స్మైల్ అనేది ఎవరికైనా వస్తూ ఉంటుంది. లాస్ట్గా 5th క్వశ్చన్ అయితే ఏంటంటే, ఆర్ యూ సింగిల్ ఆర్ మ్యారీడ్? ఇది మెయిన్గా మనం తెలుసుకోవాలి కదా. డెఫినెట్లీ ఈ క్వశ్చన్ అయితే అడగండి. ఐ మీన్ ఆ తర్వాత కూడా వాళ్ళు మీకు ఫుల్ స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఐ థింక్ ఫాస్ట్లో ఏమైనా లవ్ కానీ, బ్రేకప్స్ కానీ ఎక్సెట్రా ఏమైనా ఉన్నా కూడా షేర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎవరిని ఇంతవరకు లవ్ చేయకపోయినా కూడా నా లైఫ్లో ఇంతవరకు నేను ఎవరిని లవ్ చేయలేదని కానీ, సో ప్రజెంట్ ఆ థాట్స్ లేవని కానీ, లేదా ఇంకేదైనా బై ఛాన్స్ నా లైఫ్లో నేను అనుకునే వ్యక్తి వస్తే మేబీ లవ్ చేస్తానేమో అని కానీ, ఇలా చాలా చాలా చెప్తూ ఉంటారనమాట ఈ క్వశ్చన్ అడగటం వల్ల కూడా. ప్రజెంట్ రిలేషన్ గురించి కూడా అడగండి. మళ్ళీ ఈ క్వశ్చన్ కూడా మీ అందరికీ హెల్ప్ఫుల్గానే ఉంటుంది. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ కూడా అడిగి చూడండి. ఫ్రెండ్స్ ఇవన్నమాట. అంటే డైరెక్ట్గా ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఒక అమ్మాయితో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలంటే ఏంటి అనే డౌట్స్ ఎవరైనా ఉంటే, ఆ భయం ఎవరికైనా, టెన్షన్స్ ఎవరికైనా ఉంటే, సో నేను చెప్పిన క్వశ్చన్స్తో స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఒక మంచి ఫ్రెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మేబీ మీలో మీరు అడిగే విధానాన్ని బట్టి వాళ్ళు అంటే వాళ్ళకి మీరు నచ్చారు అనుకుని డెఫినెట్లీ లవ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నమాట ఫ్రెండ్స్. మీ అందరికీ వీడియో నచ్చిందా? సో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ వీడియో చూసి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి వీడియో చూసిన తర్వాత. కొత్తగా మన ఛానల్ ఎవరైనా వాచ్ చేస్తుంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్, పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బెల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా షేర్ చేసుకోవాలి అనుకున్నా, నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసేసుకోండి. సో మనమైతే ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.